హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచరల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చిలుకలూరుపేట స్టైల్లో కోడి కాళ్ళ ఫ్రై అయితే చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం. ఇప్పుడైతే మనం కోడి కాళ్ళను అయితే ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉడికినాయి కాబట్టి మనం వేరే ప్లేట్లకు అయితే తీసుకోవాలి. తీసుకున్నాక ఈ విధంగా దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. ఈ విధంగా అయితే మనం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద పొయ్యి మీద ఈ విధంగా కోడి కాళ్ళను అయితే కొంచెం లైట్గా కాల్చుకోవాలి. ఈ విధంగా అయితే మనం కాల్చుకున్నాం కదా అన్నీ. ఇప్పుడైతే మనం దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, కార్న్ఫ్లోర్, ఇప్పుడైతే శనగపిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫుడ్ కలర్ అయితే కొంచెం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కల్యమాకు అయితే వేసుకోవాలి, కొంచెం నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి, కొత్తిమీర కొంచెం. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఈ కోడి కాళ్ళకైతే పట్టియాలి బాగా. కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఇట్లాగైతే మనం కలుపుకోవాలి. ఒక 10 minutes పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఈ కోడి కాళ్ళను అయితే దీంట్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి కోడి కాళ్ళ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన చిలుకలూరుపేట అమ్మాయి అయితే చేసింది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మేమైతే ట్రై చేస్తాం. నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం కోడి కాళ్ళ ఫ్రై అయితే చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందన నేచురల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.